మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్రీకరించి ఏదో జరిగితే గానీ జరగనటువంటి నిజాన్ని దాన్ని మీరు ఊహలకు అందరి విధంగా నిజం చేసినటువంటి వ్యక్తి. మనం ఒక ఉద్యోగం వచ్చిందంటే దాంతోనే సరిపెట్టుకునేటటువంటి మనస్తత్వమే కాదు, పరిస్థితులు కూడా దానికి కారణం ఉంటాయి. అలాంటి ఇక యూనిఫామ్ సర్వీస్ లో ఒకసారి కాకి ఒంటి మీద పడిందంటే అది ఏ ర్యాంక్తో మొదలైతే అక్కడే ఆగిపోయేటటువంటి స్టేజ్ ఆ ర్యాంక్ అటువంటిది. కానిస్టేబుల్ గా మీరు చేరారు, కానీ కానిస్టేబుల్ అనేటటువంటిది ఎంత క్రూషియల్ రోల్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ఐజీగా నేను చెప్పగలను. తిరుపతిలో నేను పనిచేసేటప్పుడు కూడా రోడ్డు మీద ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా ఒక ఎస్పీతో సమానమే అని చెప్పి నేను ఎంతో గౌరవించి వాళ్ళందరినీ వారిని ఆపినావు అని అంటే నువ్వు పోలీస్ వ్యవస్థను ఆపినట్టే, ఎస్పీని ఆపినట్టే అనేటువంటి ధైర్యాన్ని నేను ఇచ్చి నడిపించాను. సో అదే విధమైనటువంటి స్ఫూర్తితో తను వచ్చేసి పర్సనల్ గ్రోత్ అంటే ఇంతటితో ఆగకూడదు, నాలో వచ్చేసి కెపాసిటీ ఉంది. ఒకడు మర్రి చెట్టుని చూశాడు, ఒక మర్రి చెట్టు విత్తనాన్ని చూశాడు. ఆ విత్తనంలో ఇంత పొటెన్షియల్ ఉంటుంది అనేటటువంటి దాన్ని అతని మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కలిగించడం, ఎన్నోటటువంటి కష్టాలు ఉన్నా కూడా. వాళ్ళ మేనమామ గారు అయితే నేను వాళ్ళ స్నేహితులు ఇందాక చదివాను, కలిశాను వాళ్ళందరినీ. వాళ్ళు ఎంతో నమ్మకం ఉంచి అతను 2013లో ఉద్యోగస్తులుగా చేరిన తర్వాత సరే డిపార్ట్మెంట్ లో వచ్చేసి రకరకాలైనటువంటి ప్రెజర్లు ఉంటాయి. మీరు ఒక విధమైనటువంటి ప్రెజర్ని చూసింటారు, మీరు ఓన్లీ ఆ లోయర్ లెవెల్ ప్రెజర్ని చూసింటారు. పై లెవెల్లో ఉండేటువంటి ప్రెజర్ను పై లెవెల్ వరకే తెలుసు, మనం చెప్పుకోవాలి. సో అలాంటి దాన్ని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యోగానికి రిజైన్ చేసి తర్వాత తను ఈరోజు మీ అందరి ముందు ఒక మీ జన హృదయ విజేతగా నిలబడ్డాడు అని అంటే ఉదయ్, సాల్యూట్ యూ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మేడ్ అవర్ డిస్ట్రిక్ట్ మళ్ళీ ఒక ఆంధ్ర కేసరి గారిలో ఉన్నటువంటి పౌరుషాన్ని చూపించావు. సల్యూట్ యూ. థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ కమింగ్ హియర్. అట్లనే భార్గవ్ కూడా తను కష్టపడి ఒక అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి, ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లో ఏ ర్యాంక్ వచ్చినా కూడా మీ అందరం ఏం చెప్తూ ఉంటారంటే ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటారు. అంటే అందరూ సమానులే, ఈరోజు కూడా అందరూ సమానులే, కానీ ముందు కూర్చున్నాం. అట్లనే ర్యాంక్ కూడా అట్లాంటిదే అనమాట. మనం ఎన్నో పరీక్షలు రాస్తాము, ఇంటర్వ్యూ అంటారు, ఎన్నో రకాలైనటువంటి పారామీటర్స్ చూసుకొని దాంట్లో సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది. సో యూ మేడ్ యువర్ జర్నీ, యూ గాట్ వాట్ ఎవర్ ర్యాంక్ ఇట్ ఈస్ ఎ స్టెప్పింగ్ స్టోన్. నేనైతే ప్రతి అటెంప్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళామని ర్యాంక్ కూడా వచ్చేది కాదు, కానీ ఆ లాస్ట్ అటెంప్ట్ వరకు ఆ మొక్కవని పట్టుదలతో దాన్ని మనం ఆ ధైర్యాన్ని పెట్టుకొని ముందుకు నడిచాను. సో నువ్వు ఆ 7, 9, 8లో ఏదో ఒక సింగిల్ డిజిట్ తీసుకొని వస్తావని మనస్ఫూర్తిగా ఆశిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. నేను తప్పకుండా వీళ్ళు అచీవ్ ఇట్. అండ్ మీ కుటుంబంతో కూడా వచ్చావు, వాళ్ళందరికీ కూడా మీరు బాగా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ భార్గవ్, ఇట్స్ లైక్ మై యంగర్ బ్రదర్. ఓకే, అసలు ఇంకా ఎంకరేజ్ చేయండి, ఈ ప్రయత్నాన్ని మాత్రం, జర్నీని మాత్రం ఆపద్దు. సో మీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ కూడా ఇంకొక చాలా ఇంపార్టెంట్ న్యూస్ కూడా నేను షేర్ చేసుకోవాలి. మాకు స్టేట్ ప్రమోషన్స్ ఇస్తుంది. నేను 2020 జనవరిలోనే ఐజీ అయ్యాను, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది కూడా మాకు ఆ ర్యాంక్ లో ఎంపానల్మెంట్ అండ్ ప్రొసీజర్ అంటారు. సో ఈ రోజే నేను ఐజీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎంపానల్మెంట్ అయినాను. సో అన్ని కలిసి వచ్చి సహకరిస్తే తప్పకుండా మళ్ళీ ఒక 5 సంవత్సరాల పాటు మన ప్రాంతంలో వచ్చి సర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు రెండు ఒకే రోజు కలిసి రావడం చాలా మనస్ఫూర్తిగా నాకు మీ అందరి ఆశీస్సులు తీసుకున్నట్టుంది. అది వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసినప్పుడు వచ్చినటువంటి అనుభూతి ఎట్లా ఉంది, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా నాకు అదే అనుభూతి ఉంది. మీకు అందరికి కూడా ఉన్నటువంటి పెద్దలు, మామలు, గురువులు అందరూ ఉన్నారు, నా స్నేహితులు వచ్చారు, ఆత్మీయులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ఆనందాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు. ఈ ప్రాంతాన్ని ఎప్పుడు మీరు ఇలానే మీ బ్లెస్సింగ్స్ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తూ చాలా మందిని ఎంకరేజ్ చేద్దాం. సో సంతోషం ఉంది. నేను సెలెక్ట్ అయిన రోజు కూడా మా మామ వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున అందరినీ, మా కుటుంబం మొత్తాన్ని కూడా పిలిచి నా విజయాన్ని వారి విజయంగా అందరికీ పరిచయం చేసి, ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపించి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. నేను అనుకున్నటువంటి ఏ కార్యక్రమమైనా కూడా చేయగలుగుతున్నాను అని అంటే నాకు మీరందరి సపోర్ట్, అండదండలు, అదేవిధంగా ఈ ఊరంతా కూడా నన్ను ఒక మీ బిడ్డలాగా చూసుకున్నారు. ఇదే ప్రేమని మీరు అందరూ పంచుతూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇంకా ఎంత దూరమైనా కూడా
ప్రయాణిస్తూనే ఉంటానని చెప్పుకుంటూ ఈరోజు విజేతల యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రాంతం అభివృద్ధిలో ముక్కు కాసిరెడ్డి గారి పాత్ర చాలా గొప్పది. ఆయన ఒక పల్లెటూరులో జన్మించినప్పటికీ మరి పల్లెటూరులో ఎలా ఉంటుంది వాతావరణం, ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి చదువుకున్న వ్యక్తిగా ఆయన 40 years రాజకీయ జీవితంలో ఎంతో కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు కాసిరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే రమేష్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రాంతంలో పెట్టి ఉత్తేజపరిచి ఈ ప్రాంత వాసుల్లో మళ్ళా ఇంకా మంచి చాలా మందిని సివిల్ సర్వీస్ లో తీసుకెళ్లి వాళ్ళని విజయం చేకూర్చే విధంగా పనిచేసి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నంలో పనిస్తారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం అధ్యక్షుల వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నడిపించిన సోదరులు ఐపీఎస్ ఆఫీసర్ రమేష్ రెడ్డి గారికి, మిగిలిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, కాసిరెడ్డి గారికి, యుగ నరసింహారెడ్డి గారికి, దుద్దాల నారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రెడ్డి గారి మొదటి నుంచి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నేను చూడను కానీ ఒక సోదరులాగా చూస్తాను. నిన్న 2 రోజుల క్రితం అన్న వార్ జరుగుతుంది కదా, పాకిస్తాన్ ఇండియా వారు, ఈ ప్రోగ్రామ్ ఏమన్నా క్యాన్సిల్ అయితే నీకు సెలవు ఇరు కదా అని అడిగాను. లేదా మా పిల్లలకి నేను గ్రీట్స్ చేస్తున్నప్పుడు ఎన్ని సమస్యలు నేను హాలిడేస్ పెట్టి కంపల్సరీగా వస్తాను, మా పిల్లలు కంపల్సరీగా రావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మన మీద, మన తెలుగు వాళ్ళ మీద, మన సివిల్ సర్వీస్ వాళ్ళ పిల్లల మీద ఎంత కమిట్మెంట్ ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. అదేవిధంగా రమేష్ రెడ్డి గారికి పోలీస్ వృత్తిలో ఉండి కూడా ఏదో అప్పుడప్పుడు తెల్ల చొక్కాల మీద మోజు ఎక్కువ. ఇప్పుడు బ్లూ వేసేవారే, అంతకుముందు తెల్ల చొక్కాల మీద మోజు. ఒకసారి వచ్చి కాఫీ షాప్లో కూర్చొని, రమేష్ అన్న నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావు, ముందు నీ విజిటింగ్ కార్డు ఇవ్వనంటే రమేష్ రెడ్డి ఐపీఎస్ పైన 3 సింహాలు బొమ్మ. 3 సింహాల దగ్గరికి మేము వస్తున్నాం కానీ మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదన్నా. అది ఐపీఎస్ ఆఫీసర్ వాల్యూ, ఐఏఎస్ ఆఫీసర్ వాల్యూ. ఆ వాల్యూ ఇంకా ఉందన్నా. మీరు కంపల్సరీగా ఉన్నంతకాలం 60 years వరకు ముసలోడు అయిన తర్వాత రాజకీయాలకు రండి, అప్పుడు దాకా రావద్దని ఆ రోజు సలహా ఇచ్చాను. నువ్వు సలహా ఇచ్చా, పాటించు. అదేవిధంగా నిజంగా ఈరోజు మేము ఒక ఎంబీబీఎస్ చదివేసి మా నాన్నగారు డబ్బులు సంపాదించి డొనేషన్ కట్టేసి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాం. ఒక ప్లాట్ఫామ్ మా నాన్నగారు ఏర్పాటు చేసిన తర్వాత మేము రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్యే అయ్యాం. కానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళే ప్లాట్ఫామ్గా అయ్యి ఈ స్టేజ్లో ఉండి వాళ్ళ నాన్నగారు సంపాదించిన కొంచెం డబ్బులతో బాగా చదువుకొని సెకండ్ టైంలో ఫస్ట్ టైం థర్డ్ ఐటమ్స్ తీసుకొని ఈ స్టేజ్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసి ఎంతోమందికి దిక్సూచిగా ఉండి ఇప్పుడు మన ప్రకాశం జిల్లా నుంచి 3 సెలెక్ట్ అవ్వడం నిజంగా సంతోషంగా ఉందన్న. మీకు మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, ఈరోజు రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రాజకీయ నాయకులు అంటే కొంతమంది మేము కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా ప్రెషర్లో పెడతా ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత ప్రెషర్లో పెట్టినా తల ఉంచకుండా మీరు కమిట్మెంట్గా ఫస్ట్ రోజు ఎగ్జామ్ అటెంప్ట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా దేశానికి స్టేట్కి సేవ చేయాలనుకో ఏ విధంగా ఉన్నారో అదే కమిట్మెంట్తో రిటైర్డ్ అయ్యేంత వరకు అదే కమిట్మెంట్తో పనిచేసి మేము ఏం చేసినా ఏం ప్రెషర్ పెట్టిన తల ఉంచకుండా నీతికి నిజాయితీగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఇచ్చిన మిగిలిన పెద్దలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతమందిని ఎంకరేజ్ చేసి మరి ఈరోజు గతంలో అయితే మా సమయంలో అసలు సివిల్ ప్రిపేర్ కావాలనే ఒక ఆలోచన కూడా లేని తరుణం. ఇక్కడ మంచి స్కూల్సే లేవు. అటువంటిది గవర్నమెంట్ స్కూల్లో ఉండి చిన్నగా ఉండి మరి ఇక్కడ చదువుకొని ఈరోజు దేశానికి మనకు వెన్న తెచ్చిన వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ యువతరం కూడా ఆలోచించండి. అంతేగాని ఇప్పుడు రకరకాల వ్యసనాలకు గురి విద్య పట్ల కన్నా కూడా మిగతా వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించి అటెన్షన్ కూడా కోల్పోయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ప్యాషన్ అయిపోయింది, వాళ్ళ అటెన్షన్ ఎవరు ఇవ్వటంలా. టీవీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, సీరియల్ మీద చేస్తున్నారు. కానీ పిల్లలు ఏం చదువుతున్నారు, బయట వాళ్ళకు మనం ఏమి ఇవ్వాలి, ఇటువంటి ఎంకరేజ్మెంట్స్. ఇప్పుడు సోదరుడు కృష్ణారెడ్డి చెప్పినట్టు ఒక బుక్లోని మ్యాగజైన్ చూసి నా మైండ్ సెట్ మార్చుకున్నా అని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. మరి ఒక చిన్న మ్యాగజైన్ అంత దూరం మార్చిందంటే కాబట్టి అటువంటి సీరియస్గా చిన్న మ్యాగజైన్ ద్వారానే తను ఒక మళ్ళీ ఎయిమ్ని అంటే
ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యారు, సెకండ్ ఎక్కడ తన లక్ష్యాన్ని మరవకుండా సాధనకి కృషి చేసి ఇప్పుడు ర్యాంకులు సాధించిన వీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ, మరి రాజకీయాల గురించి మా సోదరుడు చెప్పినట్టు రాజకీయాలు కూడా అవసరం. గుడ్ లీడర్ లేకపోతే దేశం కూడా తప్పుడు మార్గాన్ని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మీరు ఉండొచ్చు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, బట్ లీడర్ యాజ్ ఏ లాట్ ఆఫ్ రాజకీయాల్లో కూడా రావాలి, యువత రావాలి, మంచి వాళ్ళు రాకుండా ఏదో సరదాగా వచ్చి నేను ఎమ్మెల్యే కావాలని కోరికతో రావటమో, లేకపోతే నాకు డబ్బు సంపాదన, లేకపోతే ఇంకో వ్యసనాలతో వచ్చే వాళ్ళు వస్తే దేశం పాడైపోతుంది. కానీ లీడర్ కూడా ఇంపార్టెంట్. ఆ రోజు దేశంలో ఎంతమంది ప్రాణత్యాగం చేసి లీడర్లుగా ముందుండి దేశాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మనందరం ఐఏఎస్ ఐపీఎస్లు లేకపోతే ఈ భారతదేశంలో ఒక ముందు స్థానానికి వెళ్ళగలిగే స్థాయికి రాగలిగింది. నాట్ ఓన్లీ మీరు ఎట్లా ఉన్నారో 3 సింహాలు తల దించకుండా చేసే విధంగా చివరి వరకు మీ సర్వీస్ కొనసాగించాలని మా సోదరుడు ఏ విధంగా చెప్పారో అవి కొన్ని పరిస్థితుల్లో మా బాబాయ్ నవ్వుతున్నాడు ఏమో చెప్తే ఇది సాధ్యమేనా అని. కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారట, సాధ్యంగా ఉన్నారు, లేకపోతే తునప్రాయంగా బయటకు వచ్చి దేశం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ డిటర్మినేషన్తో పనిచేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో ముందు మీ తల్లిదండ్రులను ఎప్పటికీ మరవకుండా, ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటికి నిరుత్సాహపడక మిమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేసినందుకు మీ తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. మన రోల్ మోడల్ గా ఉండాలంటే కష్టాల నుంచి వచ్చిన వాళ్ళని పైకి ఎక్కుతా ఉంది. చాలా ఇబ్బందుల నుంచి, చాలా ఇబ్బందికర పరిస్థితుల నుంచి నా చింతనలో ఎగిరేవాడిని. లింగమాలకొండ అని మాకు దగ్గరగా 3 కిలోమీటర్ల దూరమే. ఆయన వారాలు తిని ఐఏఎస్ తమ్ము రామకృష్ణ అని గుమ్మలకర్ర విరిగళ్ళ మండలమే. ఆయన కూడా ఒక చాలా సింప్లిసిటీ చాలా ఉంటుంది. ఆయన ఇట్లాంటి వాళ్ళంతా చాలా మంది ఉన్నారు మన ఏరియా నుంచి కూడా. కనిగిరి కరువు ప్రాంతమైంది, కానీ మేము ఎక్కడికైనా పోతే మీరంతా సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎక్కువ అంటారు. అందరు టీచర్కి నెల్లూరు జిల్లా పో, కరీంనగర్ పో, ఆదిలాబాద్ పో, ఆ జడ్పీ చైర్మన్స్ ఎవరో మనకు తెలుసు కాబట్టి మా వాడు వచ్చిన రికమెండ్ చేయమంటే చైర్మన్ చేతిలో ఉండేది. అందరు కూడా హెల్ప్ చేసేవాడు. అట్లా తమాషగా మీ కనిగిరిలో ఏం పంటలు పడ్డావా, టీచర్ పోస్టులే, సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులే పడేటట్టుంది. నేను సెకండ్ గ్రేడ్ పోస్టులే కాదు, చాలా మంది ఇంజనీర్స్ టెక్నోక్రాట్స్ అంతా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ ప్రాంతం కరువులోనే ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఆకలి పరిస్థితి తెలుసు. అందుకే తపనతో ఒక పట్టుదలతో సాధిస్తారు. నాకు చాలా మంది తటస్థపడతా ఉంటారు. అతను సినిమా యాక్టర్, హిందీలో ఒకతను మండలం ఉసులపల్లి వెలుగొండ టాప్ జిల్లా జానీ వాళ్ళ ఆయన లివర్ కంపెనీ పనిచేసేవాడు బాంబేలో. అట్లా వచ్చేసినాడు. చాలా రిమోట్ ఇట్లాంటి చాలా మంది వచ్చారు. ఈ మధ్య కూడా యంగ్స్టర్స్ కూడా చాలా మంది మన కనిగిరి నుంచి ఒక అబ్బాయి కూడా మన ఎరిక్షన్ బాబు మేనాలుడు కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇట్లా చాలా మంది వీళ్ళందరూ కూడా ఒకరిని చూసి ఒక కాంపిటీషన్. మన నారాయణ రెడ్డి గారి అబ్బాయి పవన్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకరికొకరు బాగా వస్తున్నారు. అందరికీ యంగ్స్టర్స్కి మాత్రం ఇంకా ఇన్స్పైర్ చేయాలా. ఇంకొక విషయం కూడా అందరూ ఐఏఎస్ ఐపీఎస్ కాలేదు. 10th క్లాస్ చదివితే కొంతమంది చెప్తున్న మార్కులు పాస్ చేసేది తల్లిదండ్రులు అవి అనవసరం. 10/10 వస్తుంది. ఎక్కడ వస్తాయి 10/10? మేమంత కష్టపడి సబ్జెక్ట్ అయితే